హలో అండి, గుడ్ ఈవినింగ్. మళ్ళీ 5th బ్యాచ్తో మీ ముందుకు వచ్చేసాను. ఐటమ్స్ అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను. ఐటమ్స్ అన్నీ ఏదైతే మనకు కావాలో బిస్కెట్స్ చేయడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మనకి మెజర్మెంట్ కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. కరెక్ట్గా రావడం కోసం ఇది యూజ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఇంకొకసారి పర్ఫెక్ట్గా నీట్గా మళ్ళీ ఇంతకుముందు లాస్ట్ టైం మనం 4th బ్యాచ్ చేసాం కదా, సో ఇప్పుడు 5th బ్యాచ్ బిస్కెట్స్ నేను ట్రై చేస్తున్నాను. ఈసారి కూడా మీరు చూడండి, ఎలా చేశానో చూడండి, ఎలా వచ్చాయో మనం చూద్దాము. ప్లీజ్ మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నాను. అది మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. రండి, వచ్చేయండి, మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ మొత్తం ఇలా కలిపేసుకొని బెల్లం వేసుకుంటున్నాను. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కొంచెం మనం ఈ బెల్లం కలుపుకున్న తర్వాత మనకి ఏదైతే ఈ పిండి స్టఫ్ ఉందో ఇదంతా మనకి బ్రెడ్ క్రంచెస్ లాగా కనిపించాలి. బ్రెడ్ క్రంచెస్ లాగా మనకు కనిపించాలి. చూడండి, నేను మొత్తం ఇలాగా కలుపుతున్నాను. మధ్య మధ్యలో నేను బెల్లంని ఆల్రెడీ బాగా స్మాష్ చేశాను. అయినా కూడా చిన్నగా ఎక్కడైనా ఉంటే మీరు ఇంకా బెటర్, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బట్ ఇది అంత గట్టిగా ఏం లేదు, జస్ట్ మనం ఆయిల్ అవన్నీ కలుపుకునేటప్పటికి మెత్తగా అయిపోతుంది. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, కొంచెం బాగా వచ్చే వరకు నేను డాల్డా తీసుకుంటాను, కాస్ట్ ఎక్కువ అయిపోతుందని. సో నేను 4th బ్యాచ్ వరకు డాల్డా తీసుకున్నాను. ఇప్పుడు నేను నెయ్యి తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను నెయ్యి కలుపుతున్నాను. కొంచెం మనము నెయ్యి ఇలా కలుపుకొని, చూసారా, నెయ్యి కలుపుకుంటున్నాను మంచిగా. లాస్ట్ వరకు మనకి ఇంకా పాలు కలపని అవసరం లేదు అని అనిపిస్తుంది. బట్ చూడండి, మనం ఇలాగా లడ్డు చేసుకున్నప్పుడు అది కంపల్సరీగా ఇలా అవ్వకూడదు. సో మనం ఇలా అవ్వకూడదు కాబట్టి కొంచెం ఈ బ్యాటర్ అనేది ఏదైతే ఈ పిండిది ముద్ద ఉందో ఇది బ్రేక్ అవ్వకుండా, మనం లడ్డు చేసుకున్నప్పుడు బిస్కెట్ చేసుకున్నప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉండడానికి లైట్గా కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. చూసారా? సో నేను ఇప్పుడు కొంచెం ఇంకా కొద్దిగా అంతా మిక్స్ చేసుకున్నాక చిన్నగా నాకు బెల్లం తగులుతున్నట్టు అనిపిస్తుంది. సో దాన్ని కూడా నేను గట్టిగా ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను. స్మాష్ చేసుకొని కొంచెం ఇప్పుడు పాలు కలిపేసుకుంటున్నాను. లాస్ట్ టైం 4th బ్యాచ్లో నేను కొంచెం తెలుసుకున్నది ఏంటంటే, మనకి బిస్కెట్స్ సైడ్స్లో కొంచెం క్రాక్స్ వస్తున్నట్టు వస్తుంది. సో ఆ క్రాక్స్ గురించి నేను దాన్ని ఎలా సెటిల్ చేయాలా అని రీసెర్చ్ చేస్తే, ఒక పిండి మనం ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మీరు లడ్డు చేసుకోవచ్చు అన్నట్టు చూసాను నేను. సో ఇదిగో నేను ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్నాక నేను తర్వాత ఒక 10 minutes మనం ఓవెన్ ప్రీహీట్ చేసే లోపల ఇది ఒక 10 minutes నేను పక్కన పెట్టేసి వస్తాను. మళ్ళీ వస్తాను.